యువత తాలూకు భావోద్వేగం నేను అర్థం చేసుకోగలను. నాకు ఇంకా ఆవేదన కోపం ఉండబట్టే నేను పార్టీ పెట్టాను. వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చర్ల. పవన్ కళ్యాణ్ నిజంగా యువత భావోద్వేగాలను అర్థం చేసుకున్నాడా? ఇప్పుడు మీరు విన్నారు కదా పవన్ కళ్యాణ్ మాటలు. అది నిజమై ఉంటుందా? ఒకవేళ అట్లా అర్థం చేసుకుని ఉంటే ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రకటన అయినా వచ్చి ఉండేది. విద్యార్థి ఉద్యమం గురించి చిన్న స్పందనైనా వచ్చి ఉండేది. కనీసం ఒక ట్వీట్ అయినా పడేసి ఉండేవాడు. కానీ ఎక్కడ డిప్యూటీ సీఎం ఎక్కడ? అడ్రస్ లేడు కదా. ఢిల్లీ విద్యార్థి ఉద్యమం కొన్ని క్లారిటీలు ఇచ్చింది. ఎవరు విద్యార్థుల పక్షాన ఉన్నారో, ఎవరు విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను సపోర్ట్ చేశారో, ఎవరు వాటిని కన్వీనియంట్గా ఇగ్నోర్ చేసి తిరుగుతున్నారో జనానికి తెలిసిపోయింది. వాళ్ళు తెరపై హీరోలు తప్ప బయట కాదు అని జనానికి అర్థమైపోయింది. అంతేకాదు తెరపై విలన్లే బయట అసలు హీరోలు అని కూడా రుజువైంది. मुझे मरने से पहले नहीं मरना है, जिंदा रहना है. తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్న అనే మాటను పదే పదే వల్లెవేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ప్రశ్నించడానికే పుట్టాను, ప్రశ్నించడమే నా జెండా, నా ఎజెండా అని 1కి 10 సార్లు చెప్పుకున్నాడు. But I, Pawan Kalyan, the president of Janasena Party, representing Seemandra people, I and we, all of us together, we will make sure we will be in your vicinity. We will come into your vicinity. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల్లో మెజారిటీ యువతే కనిపిస్తుంది. ఓటు కూడా రాని టీనేజ్ పిల్లల నుండి 25 ఏళ్లలోపు వాళ్ళు జనసేనలో ఎక్కువగా కనిపిస్తుంటారు. అదే ఏజ్ గ్రూప్ ఇప్పుడు ఢిల్లీలో నినదించింది, ఉద్యమం చేసింది, పోరాటం చేసింది. మరి పవన్ కళ్యాణ్ వీళ్ళ గురించి ఏమన్నాడో మీరు ఇప్పటికే వినుంటారు. చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. ఓ పక్క యువత ఆకాంక్షలు తనకు తెలుసు అనే పవన్ కళ్యాణ్ అనాల్సిన మాటలు ఇవి కాదు. పోనీ వాళ్ళ ఉద్యమ తీవ్రత చూసిన తర్వాతైనా వాళ్ళని అర్థం చేసుకున్నాడా, వాళ్ళ ఆకాంక్షలను అర్థం చేసుకున్నాడా అంటే అప్పుడు లేదు. ఢిల్లీలో ఆ స్థాయి నిరసనలు జరుగుతుంటే పోలీసు దాడులను కూడా లెక్క చేయకుండా దేశమంతా అనేక రాష్ట్రాల్లో, అనేక నగరాల్లో యువత రోడ్డెక్కితే పవన్ కళ్యాణ్లో ఉలుకు పలుకు లేదు. 12 ఏళ్ల క్రితం ఊగిపోతూ ప్రసంగాలు మొదలుపెట్టి సినిమా ఇమేజ్ను రాజకీయాలతో కలిపి యువతను తన వెంట తిప్పుకున్న పవన్ కళ్యాణ్, మెల్లగా ఎడమ నుంచి మొదలై కుడికి మళ్ళిన పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా మోడీ పంచెన చేరాడు, మోడీ పంచెన బతుకుతున్నాడు. మోడీ భజన మొదలు పెట్టాడు, దాన్నే కొనసాగిస్తున్నాడు. ఒకప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇస్తారా, దక్షిణాదికి ఏమిటి అన్యాయం, వందే మాతరంపై ఏంటి దౌర్జన్యం, హిందీని రుద్దడమేంటి అంటూ అనేక ప్రశ్నలు వేసి వేసి అలసిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశ యువత లక్షలాదిగా రోడ్లపైకొచ్చి కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే మంత్రిని రాజీనామా చేయమని అడిగి ఆ విషయంలో సక్సెస్ అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. పోనీ సర్జరీ జరిగి రెస్ట్ మోడ్లో ఉంటే ఉండుండొచ్చు, కానీ దానిపై ఒక ప్రకటన ఇవ్వలేని పరిస్థితి లేదు కదా. సర్జరీ భుజానికే తప్ప నోటికి కాదు కదా. ఇది పవన్ కళ్యాణ్ పరిస్థితి. ఇక ప్రకాష్ రాజ్ తెర మీద విలన్గా క్రూరమైన రోల్స్ వేసిన ప్రకాష్ రాజ్ తెర ముందు అస్సలైన హీరో అంటున్నారు జనం. ప్రకాష్ రాజ్ కొన్నేళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వాల నుండి మోడీ వరకు ఎవరిని వదలకుండా జస్ట్ ఆస్కింగ్ అని నిలదీస్తూనే ఉన్నాడు. ఇది ఇక్కడతో ఆగదు. మీరు ఎంతసేపు ఇలాంటి దౌర్జన్యం చేస్తూ ఉంటారో మీరేంటో జనాలకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. గౌరీ లంకేష్ హత్యతో మొదలైన ప్రకాష్ రాజ్ ప్రజాస్వామిక ప్రశ్నల పోరాట ధోరణి, ప్రశ్నల పరంపర ఎన్ని ఒత్తిళ్లొచ్చినా ఆగలేదు, ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గలేదు. దేశద్రోహి అన్నారు, హిందూ మత వ్యతిరేక అన్నారు, బెదిరించారు, ట్రోల్స్ చేశారు. కానీ ఆయన ఎక్కడా ఆగలేదు, ఎక్కడా తగ్గలేదు. చివరి వరకు జనం కోసం ప్రశ్నిస్తా అనే చెప్తున్నాడు. ఇప్పుడు విద్యార్థులు రోడ్డెక్కిన సందర్భంలో తాను వెంటనే సపోర్ట్ తెలియజేశాడు. ఢిల్లీ వెళ్లి స్వయంగా దీక్షలో కూడా పాల్గొన్నాడు. విద్యార్థుల ఉద్యమం ఎంత న్యాయమైందో తన మాటల్లో ఎన్నోసార్లు చెప్పాడు, మీడియా ముందు మాట్లాడాడు. क्यों नहीं बात कर रहे? और आप बोल रहे ये लोग एंटी टेररिस्ट है, ये कुछ बी टीम है, ये किसका टीम कौन होता है यार? हुआ है ना, बच्चे मरे हैं हमारे बच्चे. इतने लोगों का फ्यूचर ड्रीम शैटर हुआ है. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ నుండి సోనాక్షి సిన్హా, జెనీలియా వరకు అనేక మంది తారలు విద్యార్థుల్ని సపోర్ట్ చేశారు. వాళ్ళు తెర మీదే కాదు జనంలో కూడా తాము హీరోలం, షీరోలం అని ప్రూవ్ చేసుకున్నారు. జనం ఆకాంక్షలను తెలుసుకొని న్యాయమైన సమస్యలపై గొంతెత్తిన వాళ్లే నిజమైన హీరోలు.
తమ ప్రయోజనాల కోసం తమ ఎదుగుదల కోసం జనం ముందు ఊగిపోతూ నినాదాలు చేయటం, ప్రసంగాలు దంచడం తప్ప అసలు సమస్య వచ్చినప్పుడు సపోర్టు చేయని వ్యక్తి కేవలం నటుడు తప్ప ఎప్పటికీ హీరో కాలేడు.